ఇటే చూస్తే తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని ఇదే నా శపథం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మంగమ్మ శపథం చేశారు. కొడంగల్ బిడ్డగా ఇదే గడ్డ మీద నుంచి చెబుతున్నానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ గతం, కాంగ్రెస్ భవిష్యత్ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ మొన్న కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాస్ డైలాగులతో ఉరా మాస్ ఉతుకుడుతూ వీరా బాదుడే బాదుతూ బీఆర్ఎస్ బండకేసి కొట్టినంత పని చేశారు. అసెంబ్లీలో ఓడగొట్టినాం, పార్లమెంట్లో గుండు సున్నిచ్చినాం, మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం. నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా 12,726లో 8,335 సర్పంచులను గెలిపించుకున్నాం. సిగ్గు లేదు, ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, పొంకనాలు వెనకడికి ఓడో పొంకనాల పోషిగాడు చెప్పినట. నాకున్నే 3 ఏళ్ళు కానీ 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండట. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కాలక్షేపం చేయడానికి. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. ఇవన్నీ మేము చూసినాం. శాతనైతే రాండి, ఈ తమాషా మాటలు, ఈ అతి తెలివి తేటలు కట్టిపెట్టుకో. ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్నా, బండకేసి కొడుతున్నా బుద్ధి రాలే. ఇప్పటికైనా మారుండ్రి. నాకేం లేదు, మీరు అట్లుంటేనే మంచిది. ప్రజలు చీత్కరిస్తారు, చీదర కొడతారు, లాస్ట్ దేనికి వానికి రాకుండా పోతారు. కాకపోతే ప్రతిపక్షమే లేదు తెలంగాణలో అని బయటకు పోతే ఇజ్జత్ పోయేటట్టు ఉన్నది. అదొక్కటే నా చింత. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా, మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? ఓ పక్కన నేను 1 కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా, సారె పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యాడు. గంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టినోడు, వాడు కూడా ఒక మనిషా? ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని, ఎంత నష్టమని ఉండని, పుట్టింటి ఇజ్జత్ నిలబెట్టడానికనే ప్రయత్నం చేస్తుంది కదా. మీరు అందరు కూడా తెలంగాణ ఆడబిడ్డలే కదా. ఇవాళ ఇంతో అంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడలు పట్టి దొబ్బితీవి నీ సొంత చెల్లెలు. నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోని ఆయన నాకు సవాలు ఇసురుతున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు, మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మంచుకుంటూనే పోని అవల పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతో నాకెందుకని ఇవన్నీ వేషాలు. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, ఆ తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నంట. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు
ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే